ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో మరి మాతో పాటుగా ఏకీభవిస్తున్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృప పరిచయం తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి మరలా ఈ యొక్క నూతన దినాన్ని ఆయన దయాకిరీటంగా ఆయన ఉచితమైన కృప చేత మనకు అనుగ్రహించారు కదండి. రాత్రంతా క్షేమకరమైన ప్రయాణాలు చేస్తాము. అలాగే సుఖమైన నిద్రను దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి మరి నూతన దినాన్ని బట్టి దేవునికి రెండు చేతులు ఎత్తి కృతజ్ఞత హృదయముతో స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రమయ్యా, స్తోత్రము తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములయ్యా. ఈ దినము చూసే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. స్తోత్రమయ్యా, స్తోత్రము స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి. స్తోత్రం 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 స్తోత్ర చెప్దాం. అందరం చెప్దాం నాతో పాటుగా ఉదయకాలపు ఈ స్తోత్ర ప్రార్థనలో ఏకీభవించండి. అందరు కలిసి స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. మా దేవుడు ఈ దినం అంతటికి కావలసిన కృపను అనుగ్రహించినట్లుగా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు మరి ఉద్యోగాల నిమిత్తము వెళ్తున్నటువంటి బిడ్డలకు మరి అలాగే బిడ్డలను బట్టి మరి అలాగే మరి ఈరోజు మరి పనుల నిమిత్తము మరి వెళ్తున్నటువంటి బిడ్డలకు దేవుడు క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించినట్లుగా, వ్యాపారాల నిమిత్తం వెళ్తున్నటువంటి బిడ్డలు కూడా దేవుడు మంచి ప్రయాణం అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు మరి తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలు దేవుడు సఫలపరిచి మరి చక్కగా జరిగించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినము మరి పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి బిడ్డలను బట్టి దేవుడు వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించి ఈ సంవత్సరం అంతా తన కృప చేత దయచేత నడిపించి పోషించి సంరక్షించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దేవుడు దయచేయనట్లుగా, మరి సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయనట్లుగా, సంతానం లేని బిడ్డలకు దేవుడు సంతానం దయచేయనట్లుగా, వివాహము కాక మరి ఆలస్యమవుతుందని బాధపడుతున్న వారికి మంచి మరి సంబంధాలు వచ్చినట్లుగా, అలాగే ఇంకా మరి వారి యొక్క హృదయవాంఛలు దేవుడు మరి ఏ హృదయవాంఛలు కలిగి ఉన్నారో బిడ్డలు వారి హృదయవాంఛలు కలిగి తీరినట్లుగా మరి వీటన్నిటి నిమిత్తమై దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి దైవ సేవకులందరి కొరకు మరి వారి కుటుంబాలను బట్టి వారికి ఇచ్చినటువంటి సంఘాలను బట్టి మరి అలాగే సార్వత్రిక సంఘము మరి విశ్వాస బిడ్డలందరిని బట్టి అలాగే మరి సేవకులు ముఖ్యంగా కాపుదలను దేవుడు దయచేయనట్లుగా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన భారతదేశంను బట్టి అలాగే మన రాష్ట్రం, మన ప్రాంతం, మన ప్రజలందరిని బట్టి, నాయకులను బట్టి, పాలకులందరిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే యేసే కృప పరిచయం బట్టి ఈ దీనదాసుల కుటుంబాన్ని బట్టి దేవుడు మరి ప్రత్యేకించినటువంటి మరి బిడ్డలను బట్టి సహకరిస్తున్న బిడ్డలందరిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. సింహపు పిల్లలైనా
కొదువగలిగి ఆకలి గొనినా సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి గొనినా నీ పిల్లలు ఆకలితో అలమటింతురా నీవున్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలమటింతురా నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే నీ సాక్షినై వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదము నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు ఆమేన్ హల్లెలూయా. సరే మంచిది. మరి ఉదయకాల సమయమున ఈ డైలీ బ్రెడ్ లో మరి మనకిచ్చినటువంటి దేవుని వాక్యం చదువుకుందామండి. యెషయా ప్రవక్త రాసినటువంటి ప్రవచన గ్రంథముల నుండి 30వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నానండి. యెషయా 30:18 కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కర్ణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. మరలా చదువుతానండి. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఆలస్యం చేస్తూ ఉన్నాడు దేవుడు. దేని విషయంలో ఆలస్యం అంటే ప్రార్థన మరి జవాబు పొందుకునే విషయంలో ఆలస్యం చేస్తూ ఉన్నాడు. చాలా మంది మరి చెబుతూ ఉంటారు మాతో ఏంటంటే, సిస్టర్ మేము చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నాం, మరి ఎంతో పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్నాం, అయినా కూడా మా ప్రార్థనకు జవాబు రావట్లేదేంటి సిస్టర్ అని అడుగుతూ ఉంటారండి. ఒకటే జవాబు, ఇదిగో దేవుడే మనకు జవాబు ఇచ్చాడు. దేవుని వాక్యం మనకు జవాబు ఇస్తుంది. ఏంటంటే మన ఎడల మన కుటుంబాల ఎడల దయ చూపవలనని ఆయన ఆలస్యము చేస్తూ ఉన్నాడు. అంతేగాని మరి దేవుడు మరి ప్రార్థన వినట్లేదని ఆయన వినడని కాదు, తప్పకుండా ప్రార్థన వింటాడు దేవుడు. మరి ఒకరి విషయంలో ఆలస్యం జరిగింది, కానీ ఆలస్యం జరిగిన గొప్ప కార్యం వారు పొందుకున్నారు. ఎవరంటే బేతన్య గ్రామంలో మరొక కుటుంబం ఉందండి. తల్లిదండ్రులు లేరు వారికి, అక్క చెల్లె అలాగే తమ్ముడు ఉన్నాడు, లాజరు, మరియమ్మ, మార్త. ఈ కుటుంబం ఈ ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఆ ముగ్గురు కూడా మరి యేసు ప్రభుని ఎంతగానో ప్రేమించినటువంటి బిడ్డలు. ఎప్పుడు బేతన్య గ్రామానికి వచ్చినా కూడా మరి ఆ ఇంట్లో మరి చెయ్యి కడవలసిందే, ఆ ఇంట్లో మరి భోజనం చేయవలసిందే. అంత సన్నిహితంగా మరి ఆ బిడ్డలతో యేసు ప్రభు వారు ఉండేవారు. అయితే ఆ కుటుంబంలో మరి ఒక పరిస్థితి ఎదుర్కొన్నారు వారు. లాజర్కి మరి అనారోగ్య సమస్య వచ్చింది. అనారోగ్యం సమస్య వచ్చినప్పుడే మరి ఉత్తరం రాసి పంపించారు యేసు ప్రభుకి. అయితే యేసయ్య మరి రావడం ఆలస్యం జరిగింది. అప్పటికే మరి లాజరు చనిపోయాడు, మరి సమాధి చేసేసారు. 4 రోజులు అయిపోయింది. ఇంకా మరి అది ఆడపిల్లలు కదండి, పాపం తల్లిదండ్రులు లేరు కాబట్టి ఆ చుట్టూతున్నటువంటి మరి వారు కొంతమంది బంధువులు వారిని ఓదార్స్తూ అక్కడే ఉండిపోయారు 4 రోజులుగా. మరి వారిని ఓదార్స్తూ ఉన్నారు. ఈ లోపు యేసు ప్రభు 4 రోజుల తర్వాత ఆ గ్రామానికి
వచ్చాడు. వచ్చినప్పుడు మార్త పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా యేసయ్యా, ఇదిగో నువ్వు ప్రేమించినటువంటి శిష్యుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు నీకు మేము కబురు పంపించాము, నువ్వు ఎందుకని రాలేవు, నువ్వు వచ్చినుంటే మా తమ్ముడు బతికేవాడు కదా, మా సహోదరు బతికేవాడు కదా అని అన్నప్పుడు ఏమంటారు యేసుప్రభు అంటే, పునరుత్థానము జీవమును నేనే, నా యందు విశ్వసించిన వారు చనిపోయినను మరలా బ్రతుకును అని అన్నప్పుడు మరి విశ్వసించారు. దేవుడు మరి యేసుప్రభు మరి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఒక్క మాట చెప్పగానే 4 రోజులుగా కుళ్ళుబట్టినటువంటి ఆ యొక్క మరి చుట్టబడినటువంటి ఆ శరీరము మరి లోపల నుండి వచ్చేసిందండి. చూడండి, ఆలస్యం అయినా కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడా లేదా? ఆ యొక్క వారి జీవితంలో మరి మరియమ్మ మార్త వారి యొక్క సహోదరుడు చనిపోయి కుళ్ళుబట్టిపోయింది, వాసన వస్తూ ఉంది. వాసన వచ్చినా కూడా మరి దేవుడు లేపాడు. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం అండి. ఆలస్యం జరిగింది కదా అని మరి అనుకోకుండా దేవుని కార్యం చూశాడండి. మార్తమ్మ కార్యం చూసింది. ఇదిగో చనిపోయినను మరలా బ్రతుకుతాను, ఆయన విశ్వాసం వచ్చిన వారు చనిపోయినను బ్రతుకుతాననేసరికి ఆ విశ్వాసం మాటను బట్టి ఆమె మౌనంగా ఉండిపోయింది. చూస్తూ ఉన్నారు దేవుని కార్యాన్ని. దేవుడు అద్భుత రీతిగా మరలా తన సహోదరిని బ్రతికించి వారికి అప్పగించారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలస్యం జరుగుతుంది కానీ దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అలక్ష్యం చేసేవాడు కాదు. మేము కూడా మరి దైవ సేవకులమనే కాదు, అందరు ఎవరైనా సరే మరి మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఒక అంశం కొరకు. మరి పదే యేసయ్య కాలు పట్టుకొని బతిలాడుతూ వేడుకుంటూ విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నామండి. కొన్ని ప్రార్థనలకు జవాబు వచ్చేసాయి, కొన్ని ప్రార్థనలకు జవాబు రావట్లేదు. దాని అర్థం ఏంటంటే మరి దేవుడు వినట్లేదా? కాదు, దేవుడు వింటాడు. దేవుడు తప్పకుండా దాని వెనకాల గొప్ప కార్యము దేవుడు జరిగిస్తాడు. ఆలస్యం అయినా కూడా దేవుడు బెస్ట్ ఇస్తాడండి. దేవుడు బెస్ట్ ఇస్తాడు. దేవుడు వెంటనే జవాబు ఇస్తాడు, కొన్ని వాటికి వెంటనే జవాబు ఇస్తాడు. అయితే దాని అర్థం ఏంటంటే మన విశ్వాసాన్ని దేవుడు రుజుపరుస్తున్నాడని అర్థం. అయితే కొన్ని ప్రార్థనలకు జవాబు రాదు, దాని అర్థం ఏంటంటే మనలో సహనాన్ని పెంచుతున్నాడని అర్థం. అయితే పదే కొన్ని అంశాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం కదా, జవాబు రాదు, దాని అర్థం ఏంటంటే బెస్ట్ది దేవుడు ఇవ్వబోతున్నాడని అర్థం. హల్లెలూయా! ఆలస్యం జరుగుతుంది అని బాధపడకండి. ఆలస్యం జరుగుతుంది కదా, మరి దేవుడు నా ప్రార్థన వినట్లేదని దిగులు పడకండి. మీరు అడుగుతున్నది దానికంటే దేవుడు బెస్ట్ది ఇవ్వాలని ఆలస్యం చేస్తున్నాడు. ఆయన దయ చూపిస్తున్నాడు. ఆయన మరి ఇంకొక వాక్యం ఏముందండి, కరుణించుతున్నాడంట. మిమ్మల్ని కనికరింపవాలని ఆయన నిలబడి ఉన్నాడు. ఒకటి మన ప్రార్థనకు మరి ఆలస్యం అవుతుందంటే ఏంటనంటే ఆయన దయ చూపవాలని, అలాగే కరుణించవలని, అనే దయ మన మీద ఉండాలని ఆలస్యం చేస్తున్న ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన తప్పక దయచేస్తాడు. ఆయన బెస్ట్ ఇవ్వడానికి ఆలస్యము చేస్తున్నాడు, అంతేగాని ఆయన నిర్లక్ష్యం చేసేవాడు కాదు. మన దేవుడే. ఆయనకి పేరు ఏంటంటే ప్రార్థన ఆలకించువాడు. భక్తుడు అంటాడండి, ఎంత నాకు చాలా నచ్చినటువంటి మాట ఏంటంటే, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదారు. ఎంత మంచి మాట, ఎంత గొప్ప మాట అండి. ఆయన పేరే ప్రార్థన ఆలకించేవాడు. మరి ఆయన ప్రార్థన ఆలకించకుండా ఉంటాడా? ఉండడు. ఆలస్యం జరుగుతుంది కానీ బెస్ట్ది, మంచిది, శ్రేష్టమైనది, విలువైనది, ఖరీదైనది మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా! అడగడం మాత్రం మానకూడదు, అడుగుతూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. దేవుడు తప్పకుండా జవాబు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తానండి. ప్రార్థన తర్వాత దైవ సేవకులు ఆశీర్వాదం ఇస్తారు. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఇదిగో నాయన మాతో ప్రియులతో మీరు మాట్లాడుతున్నటువంటి అమూల్యమైన మాటలు బట్టి వందనాలు తండ్రి. అయ్యా, మీరు ఆలస్యం చేస్తున్నారంటే ఇదిగో మీరు దయచూపవలనని, ఖండించవలనని ఆలస్యం చేస్తున్నారు. కానీ ప్రభువా, మరి అలక్ష్యం చేసేవారు కాదు తండ్రి. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు నాయన. ఆలస్యం చేసినా నువ్వు బెస్ట్ ఇస్తావు ప్రభువా. నువ్వు మంచిది, శ్రేష్టమైనది, విలువైనది నువ్వు ఇస్తావనే, అది ఇవ్వడానికనే మా జీవితాల్లో కొన్నిసార్లు ఆలస్యం జరుగుతూ ఉంది తండ్రి. అయ్యా, మేము మరి దిగులు పడక అయ్యో దేవుడు మా ప్రార్థన వినట్లేదే అని మేము నాయన సహనము కోల్పోకుండా ఓపిక కలిగి, సహనము కలిగి మీరిచ్చే ఆ యొక్క అమూల్యమైనటువంటి శ్రేష్టమైన బహుమానాలు మేము పొందుకోలాగున్న సహాయం చేయండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నాయన ప్రియులు నీ మాటలు వింటున్నారో, ప్రియబిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకోమని పేరు పేరున నాయన మరి వారందరిని ఆస్వాదించమని, వారు అడుగుతున్న దానికంటే ఉంచిన దానికంటే అత్యధికమైనటువంటి మేలులతో నువ్వు నింపేదేవుడు కాబట్టి నాయన ఇదిగో నీ బిడ్డలను మరి అడుగుతున్న దానికంటే గొప్పగా నువ్వు ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు.
ఆయన నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఈ మాటల చేత మమ్మల్ని ఈ దినమంతా నాయన ఈ వాక్యం చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. త్రేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం విన్న మీ అందరికీ పరిశుద్ధులకును ప్రభు రాకడ వరకు సదా తోడయండి, నడిపించి, రక్షించి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్.